నైన్త్ క్లాస్ కెమిస్ట్రీలో మరో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. హోమోజీనియస్ మరియు హెటిరోజీనియస్ మిక్స్చర్స్ మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను ఒకే నిమిషంలో నేర్చేసుకుందాం. 1. కాంపోజిషన్ అండ్ ప్రాపర్టీస్. సంఘటనం. హోమోజీనియస్ మిక్స్చర్స్లో పదార్థాలన్నీ ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసిపోయి అంతటా ఒకేలా ఉంటాయి. అంటే యూనిఫామ్ కాంపోజిషన్ త్రూఅవుట్ అన్నమాట. ఇందులో విడివిడి భాగాలు మన కంటికి అస్సలు కనిపించవు మరియు వీటికి ఎలాంటి ప్రత్యేక సరిహద్దులూ ఉండవు. నో డిస్టింక్ట్ బౌండరీస్. ఇవి ఎల్లప్పుడూ ఒకే స్థితిలో సింగిల్ ఫేజ్లో ఉంటాయి. అదే హెటిరోజీనియస్ మిక్స్చర్స్లో అయితే పదార్థాలు పూర్తిగా కలవవు, అంటే నాన్ యూనిఫామ్ కాంపోజిషన్ కలిగి ఉంటాయి. ఇందులో విడివిడి భాగాలు మన కంటికి స్పష్టంగా కనిపిస్తాయి. కాంపోనెంట్స్ ఆర్ విజిబుల్ మరియు వాటి మధ్య ప్రత్యేక సరిహద్దులు ఉంటాయి. ఇవి చాలా వరకు వేరువేరు స్థితుల్లో మల్టిపుల్ ఫేజెస్లో ఉంటాయి. 2. ఎగ్జాంపుల్స్. ఉదాహరణలు. హోమోజీనియస్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ సాల్ట్ వాటర్, షుగర్ సొల్యూషన్, మన చుట్టూ ఉండే గాలి, ఎయిర్ మరియు వినెగర్. హెటిరోజీనియస్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మట్టి, సాయిల్, నీళ్లలో నూనె, ఆయిల్ అండ్ వాటర్, ఇసుక నీరు, శాండ్ అండ్ వాటర్, మరియు కూరగాయల సూప్ విత్ వెజిటబుల్స్. 3. టిండాల్ ఎఫెక్ట్. హోమోజీనియస్ మిక్స్చర్ గుండా లైట్ వేసినప్పుడు కాంతి కిరణం ఎలాంటి స్కాటరింగ్ లేకుండా నేరుగా సాగిపోతుంది. లైట్ రే పాసెస్ త్రూ వితౌట్ స్కాటరింగ్. కానీ హెటిరోజీనియస్ మిక్స్చర్లో మాత్రం కాంతి కిరణం బలంగా స్కాటర్ అవుతుంది. లైట్ రే స్కాటర్స్. సింపుల్గా చెప్పాలంటే స్పూన్తో ఎక్కడి నుండి తీసి చూసినా ఒకేలా ఉంటే అది హోమోజీనియస్. విడివిడిగా ముక్కలు కనిపిస్తే అది హెటిరోజీనియస్.